ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలామందికి దేవుని చూడాలన్న ఆశ. కొందరేమో మినిస్టర్లను చూడాలి, గొప్ప గొప్ప ధనవంతులను చూడాలి, కాలనీకి ఒక ప్రెసిడెంట్ కానీ లీడర్ కానీ వస్తున్నారంటే వాళ్ళను ఎగబడి జనాలలో పరుగులు తీసి మరి వాళ్ళని చూడడానికి వెళ్తూ ఉంటారు కదా. మరి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని గుర్తింపు మరి ఉన్నటువంటి వారిని చూడాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి వారు ఎంతోమందిని మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనకు వారు కనిపించకపోవచ్చు. అధికారులైనటువంటి వారు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని వెళ్ళి చూసినా కూడా వారిని కలవడానికి కానీ చూడడానికి కానీ అవకాశం ఉండకపోవచ్చు. అదే సమయంలో దేవాది దేవుణ్ణి చూడాలన్నటువంటి ఆశ కొందరికి ఉంటుంది. దేవుని బిడ్డ, మరి దేవుణ్ణి చూడాలన్నటువంటి ఆశ కలిగి ఉండడం మంచిదే, కానీ ఎలాంటి వారికి దేవుడు కనిపిస్తాడట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా లేకుండా మరి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ మరి లోక సంబంధమైనటువంటివన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకొని పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుణ్ణి అయ్యా నా హృదయంలోనికి రా అంటే మరి ఆయన వస్తాడా? మనం ఉదాహరణకు మనం ఇంటి నిండా చెత్త పెట్టుకొని గెస్టులు ఎవరైనా వస్తే వాళ్ళని రండి ఇంట్లో వచ్చి కూర్చోండి, సోఫాలో కూర్చోండి అని అంటామా? ఒకవేళ వాళ్ళు నీ మాట కాదని లోపలికి వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారా? అసహించుకుంటారు కదా. అలాగనే దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మనము శుద్ధిగా ఉంచుకోవాలి. మన హృదయంలో ఎటువంటి చెడుకు మనము అవకాశం ఇవ్వకూడదు, ఎటువంటి పాపము మన హృదయంలో ఏలనివ్వకూడదు. దేవుని సన్నిధిలో మన తప్పులన్నీ మనం ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య శిల్వ రక్తం ద్వారా మన పాపాలన్నీ శుద్ధీకరించుకొని అప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నాకు కనిపించు నాయన, నీ దర్శనం నాకు కావాలి ప్రభు అని నువ్వు అడిగితే తప్పకుండా ఆయన కనిపించే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి ఈ దినము నిజముగా నీకు యేసయ్యను చూడాలి, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు చూడాలనుకుంటే నీ హృదయాన్ని నువ్వు శుద్ధీకరించుకో, నీ హృదయాన్ని పవిత్రపరచుకొని ప్రభువుని అడుగు, ప్రభువా నాకు కనిపించు. నువ్వు ఎన్ని మరి ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా నీ హృదయంలో ఉన్నటువంటి చెడును నువ్వు తొలగించుకోకుండా నువ్వు ఎంత రోధించినా ప్రార్థించినా వ్యర్థమే. మొదట నీ హృదయాన్ని నువ్వు శుభ్రము చేసుకో. వాక్యం ద్వారా నువ్వు శుద్ధీకరించబడాలి. నీ హృదయాన్ని పవిత్రం చేసుకో. ఆ తర్వాత ప్రభువును నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలో ఆహ్వానించు. తప్పకుండా ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. తప్పకుండా దేవుడు నీకు కనిపిస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆయన కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు, నీ మాటలు కూడా ఆయన వినే దేవుడు. కనుక ఈ దినము నువ్వు ప్రభువును చూడాలి, పరిశుద్ధాత్మ దేవుని చూడాలంటే నీ హృదయాన్ని శుభ్రముగా పెట్టుకొని దేవుని బిడ్డ నువ్వు ప్రభువుని అడుగు, తప్పకుండా దేవుడు నీకు కనిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నాయన నిన్ను దర్శనం చేసుకోవాలని ప్రభువా, నిన్ను చూడాలని ఆశ కలిగి ఉంటున్నారో తండ్రి, పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాలను శుద్ధీకరించుకొని నాయన నిన్ను ఆహ్వానించుటకు సహాయం చేయండి. ప్రతి వారికి నువ్వు కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు నాయన నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డల ఆశను మీరు తీర్చుమని ప్రభు వారిని దర్శించి నాయన వారికి మేలుల చేత నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. మొట్టమొదట లైక్ కొట్టండి. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.